హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. సో మన గవర్నమెంట్ స్కీమ్స్ సెషన్స్లోని నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో ఇంతకుముందు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన చెప్పాను మీకు, 12 రూపీస్ per annum అండ్ 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్. సో ఇక్కడ ఏంటి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 330 రూపీస్ per annum అండ్ 2 lakhs జస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, దిస్ వన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ దీ స్కీమ్స్. ఇవన్నీ కూడా మనకి 2015లో లాంచ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకే, సో అగైన్ దిస్ స్కీమ్ ఆల్సో లాంచ్డ్ ఆన్ 9th May 2015. ఓకే, సో యూ మస్ట్ రిమెంబర్, మనకి అటల్ పెన్షన్ యోజన కానీ, తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇవన్నీ కూడా మనకి 9th May 2015 లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీస్ ఆల్ ఆర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఓకే, సోషల్ సెక్యూరిటీ స్కీమ్సే ఒక రకంగా. సో ఇప్పుడు మీరు అందరూ కూడాను ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ స్కీమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, సో ఈ ఎవరైతే యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కిందకి వచ్చారో, ఐ మీన్ టార్గెటెడ్ ఎస్పెషల్లీ ఫర్ పూర్ పీపుల్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. ఓకేనా, అండర్ ప్రివిలేజ్డ్ అంటే బిలో పోవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి దట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్డ్ దీస్ స్కీమ్స్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ఆల్సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అండ్ ఆల్సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఓకేనా, ఆన్ 9th May 2015. You must remember these 3 schemes, Atal Pensiona Yojana also. Okay, because these three are insurance and pension sectors ki sambandhinchina social security schemes amma. Pradhan Mantri Jeevan Jyoti, Pradhan Mantri Suraksha Bima and Atal Pension Yojana. Okay, now what is the main objective of the scheme and who are the beneficiaries and what are the salient features? These are the 3 important criteria in this particular scheme. ఓకే, సో ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 1 year లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఇది రెన్యూబుల్ ఫర్ ఇయర్ టు ఇయర్, ఎవ్రీ ఇయర్ కూడా మనం రెన్యూబుల్ చేసుకోవాలి దీని గురించి. ఓకే, సో ఆఫరింగ్ ద కవరేజ్ ఫర్ డెత్ డ్యూ టు ఎనీ రీజన్. ఇంతకుముందు చెప్పాను, సురక్ష ఈజ్ ఫర్ యాక్సిడెంట్. ఓకేనా, సో ఇక్కడ జీవన్ జ్యోతి ఈజ్ ఎ లైఫ్ ఇన్సూరెన్స్. సో మీరు ఏ రకంగానైనా, నాట్ ఓన్లీ మీరు ఇక్కడ అంటే ఆ పర్టికులర్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఏ రకంగా అయినా సరే డెత్ అనేది అక్కర్ అవ్వాలి. సో డెత్ అక్కర్ అయినప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ అమౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే ఉందో, తన నామినీ పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేసులో ఆ సబ్స్క్రైబర్ బతికి ఉంటారు. ఓకేనా, బికాస్ ఆఫ్ సమ్ యాక్సిడెంట్, రైట్? ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ కవరేజ్. సో ఈ కేసులో మనకి పర్సన్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ జీవన్ జ్యోతి బీమా యోజనలోని పర్సన్ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే డెత్ డ్యూ టు ఎనీ రీజన్, డెత్ అనేది అక్కరైనప్పుడు, చనిపోయినప్పుడు మాత్రమే నామినీకి అమౌంట్ అనేది వెళ్తుందన్నమాట. ఓకే, అది. సో ఇది మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1 year లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము అండ్ ఎప్పటికప్పుడు రెన్యూబుల్, ఎవ్రీ ఇయర్ కూడా మనకి రెన్యూబుల్ అవుతూ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ దట్ అవైలబుల్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఇంక్లూడింగ్ NRIs ఇన్ ద ఏజ్ గ్రూప్ 18 to 50 years. ఓకే, సో సేమ్ లైక్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లాగా ఇక్కడ కూడా 18 to 50 years. దెన్ వాట్ అబౌట్ ద ప్రీమియం అమౌంట్ ఇక్కడ అంటే 330 రూపీస్ ప్రీమియం అమౌంట్. వాట్ ఈస్ ద కవరేజ్, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 2 lakh రూపీ. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు యాన్యువల్ రెన్యూవల్, బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ టిల్ ద ఏజ్ ఆఫ్ 55. ఓకే, ఎంట్రీ. సో అంటే బియాండ్ 50 years తర్వాత మనం దీనిలోకి సబ్స్క్రైబ్ అవ్వడానికి లేదు. ఓకేనా, బియాండ్ 50 years వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలోకి మనం ఎంట్రీ అవ్వడానికి లేదు. ఓకే, అండ్ సబ్జెక్ట్ టు యాన్యువల్ రెన్యువల్, బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ టిల్ ద ఏజ్ ఆఫ్ 55 years వరకు మనకి దీని బెనిఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో యూ మస్ట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ ఏజ్. ఓకేనా, 50 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు 52 years వచ్చాయి అనుకోండి, 52 సంవత్సరాలప్పుడు మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదన్నమాట. ఓకేనా, సో బిఫోర్ 50 years మనం దీనిలోనికి ఎన్రోల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఒకే ఆధార్ కార్డు, ఒకే బ్యాంక్ అకౌంట్తోని ఒకే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ICICI అకౌంట్ ఉంటుంది, ఒక పర్సన్కి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, అదే పర్సన్కి SBI అకౌంట్ ఉంటుంది. ఇలా ఒక పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్లైనా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్క
ఒక అకౌంట్లో నేను ఒక జీవన్ జ్యోతి బీమా యోజన క్రియేట్ చేసుకుంటాను మంత్లీ ప్రీమియం చెల్లించి ఇయర్లీ ప్రీమియం చెల్లించి అంటే కుదరదు. Okay, you must remember a person can join Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana with one insurance company with one bank account only. Okay, with one insurance company and with one bank account only. That is the criteria. Okay na. Next one. సో ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ 2 lakh ఇన్ కేస్ ఆఫ్ డెత్ డ్యూ టు ఎనీ రీజన్. ఈ చార్జెస్ అండ్ యాన్యువల్ ప్రీమియం ఎంత 330 రూపాయలు. అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి అయితే 12 రూపీస్ per annum. ఇన్ దిస్ కేస్ 330 రూపీస్ per annum. అండ్ రిస్క్ కవర్ అండర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ 45 days ఆఫ్ ఎన్రోల్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే 1st August మీరు ఎన్రోల్మెంట్ చేసుకున్నారనుకోండి, సో September 15 తర్వాత నుంచి మనకి దాని అంటే అప్లికేబుల్ అనమాట. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, మీరు ఎన్రోల్మెంట్ చేసుకున్న నెక్స్ట్ 45 days నుంచి కూడా దీనికి ఈ స్కీమ్ అనేది మీకు ఆ పర్టికులర్ పర్సన్కి సబ్స్క్రైబర్కి అవైలబిలిటీ ఉంటుందన్నమాట, అప్లికేబిలిటీ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఎవరు దీన్ని ఆఫర్ చేస్తారు అంటే కనుక అన్అడెడ్లీ ఎల్ఐసి. ఓకేనా, రిమెంబర్ దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్లోని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో హూ అడ్మినిస్టర్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన? ఓకేనా, సో నన్ అదర్ దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఎల్ఐసి అండ్ అదర్ ఇండియన్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇక్కడ అదర్ ఇండియన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే చాలా ఉన్నాయి, లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అని, అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఐసిఐసి ప్రొడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, కొటాక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, టాటా, చాలా ఉన్నాయి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అరౌండ్ 24 to 20 చాలా ఉన్నాయండి మన దేశంలోని. ఓకేనా, ఇండియన్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్ దీస్ ఆర్. ఓకేనా, ఎల్ఐసితో పాటు ఇవన్నీ కూడాను అంటే వీళ్ళ దగ్గర మనం ఎన్రోల్మెంట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో వాట్ ఈస్ ద ఎంట్రీ గ్రూప్? 18 to 50 years ఈజ్ ద available to the people in age group this. Okay, and next one, the risk cover on the lives of the enrolled persons has commenced from 1st June 2015. So June 2015 నుంచి కూడాను ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది దీనికి. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో మీరు ఎల్ఐసిని అదే ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి 330 రూపాయలు ప్రీమియం చెల్లించారు. బట్ ఏదో ఒక కేసులో నెక్స్ట్ ఇయర్ మీరు ఏంటంటే కనుక ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేసేసారనుకోండి ఇన్ కేస్. ఓకేనా, అప్పుడు క్లోజర్ ఆఫ్ అకౌంట్ విత్ ద బ్యాంక్ ఆర్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్, దెన్ మీ యొక్క మెంబర్షిప్ని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని కోల్పోతారనమాట. ఓకేనా, సో రెన్యువల్ అమౌంట్ పే చేయకపోయినప్పుడు, లేదా ఒక వ్యక్తి 2-3 బ్యాంక్ అకౌంట్లు త్రూగా ఒకటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అకౌంట్ని క్రియేట్ చేసుకున్నా, లేదా మీరు క్రియేట్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లోని సఫిషియంట్ ఫండ్స్ రెన్యువల్ అమౌంట్ లేకపోతే ఆ అకౌంటే క్లోజ్ చేసినా మీ యొక్క ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని కోల్పోతారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఎప్పుడు మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనని కోల్పోతారు ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ అంటే ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇండివిజువల్ పర్సన్ ఉంటారు కదా, ఇండివిజువల్ పర్సన్ కెన్ ఎగ్జిట్ ఎనీ టైం. ఓకేనా, దీని నుంచి మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ ఎప్పుడైనా సరే మనం రీజాయిన్ అవ్వచ్చు జస్ట్ ఆ ప్రీమియం చెల్లించి. ఓకే, సో అది కూడా ఎప్పటి వరకు? అప్ టు 18 to 15 years వరకు. ఓకేనా, సో ఇప్పుడు ఆ పర్సన్ ఎన్రోల్మెంట్ చేసుకున్న పర్సన్ ఏదో డెత్ వచ్చింది, చనిపోయారు అనుకోండి. ఓకేనా, ఏదో కారణంగా తను చనిపోయాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ అమౌంట్ అనేది కూడాను ఈ 2 lakhs అమౌంట్ కూడాను నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో నామినీ షుడ్ సబ్మిట్ దట్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్క్రైబర్. ఓకేనా, డెత్ సర్టిఫికేట్ని, అలాగే సింపుల్ క్లెయిమ్ ఫామ్స్ కొన్ని ఉంటాయి, ఏవైతే కొన్ని రిక్వైర్డ్ ఫామ్స్ ఉంటాయి అనమాట, అది వాళ్ళు అడుగుతారు, అవి సబ్మిట్ చేస్తే ఈ అమౌంట్ అనేది ఈ 2 lakh అమౌంట్ అనేది నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద కేస్ ఇన్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. వెరీ ఇంపార్టెంట్ వన్, ప్రధానమంత్రి సురక్ష, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి. ఓకేనా, సురక్ష మీన్స్ యాక్సిడెంట్ అండ్ జీవన్ జ్యోతి మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా, దాన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, దానిలో ఎంత ప్రీమియం ఉంటుంది, దీనిలో ఎంత ప్రీమియం ఉంటుంది. అక్కడ 12 rupees, ఇక్కడ 330 rupees. ఓకేనా, అక్కడ 2 lakhs ఇస్తారు, ఇక్కడ 2 lakhs ఇస్తారు, అక్కడ 1 lakh కూడా ఇస్తారు ఎప్పుడు టోటల్ పార్షియల్ డిజేబుల్మెంట్ వచ్చినప్పుడు. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కమ్స్ అండర్ Ministry of Finance. Right, so hope you understand all these concepts, friends. Thank you so much. Do subscribe to our channel. Sankalp Study Success.